నమస్తే తెలుగు పీపుల్, వెల్కమ్ టు ద ఫైనల్ అటెంప్ట్. మనం ప్రీవియస్ చాప్టర్లో ఆంధ్ర రీజన్లో శాతవాహనాస్కి ముందు ఉన్న డిఫరెంట్ కింగ్డమ్స్ గురించి చూసాం. ఇప్పుడు ఆ డిఫరెంట్ రీజన్స్ని ఒక పవర్ఫుల్ పొలిటికల్ అథారిటీ కింద తెచ్చుకున్న శాతవాహనాస్ పీరియడ్ని డీటెయిల్గా చూద్దాం. శాతవాహనాస్ మెయిన్లీ డెక్కన్ రీజన్లో పవర్ఫుల్ కింగ్డమ్ని ఎస్టాబ్లిష్ చేశారు. ఇంపార్టెంట్గా తెలంగాణ, రాయలసీమ అండ్ కోస్టల్ ఆంధ్ర. ఈ రీజన్స్ని ఒక సింగిల్ రూల్ కింద యునైట్ చేయడంలో శాతవాహనాస్ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అందుకే డెక్కన్ హిస్టరీలో శాతవాహనాస్కి మౌర్యాన్కి ఉన్న ఇంపార్టెన్స్ లాంటిది అని చెప్తున్నారు. వాళ్ళ పీరియడ్లో ట్రేడ్ అండ్ కామర్స్ కూడా డెవలప్ అయ్యాయి. అండ్ బుద్ధిజం అండ్ వేదిక్ రిలీజన్ రెండు కూడా ప్యాట్రనేజ్ పొందాయి. ఆర్కిటెక్చర్లో అమరావతి స్టైల్ డెవలప్ అవ్వడం శాతవాహన పీరియడ్లో ఒక ఇంపార్టెంట్ అచీవ్మెంట్ అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ మనం శాతవాహన హిస్టరీని ఎలా తెలుసుకున్నాం అనే క్వశ్చన్కి ఆన్సర్ చేద్దాం. హిస్టోరియన్స్కి శాతవాహనాస్ గురించి ఇన్ఫర్మేషన్ మెయిన్లీ 5 టైప్స్ ఆఫ్ సోర్సెస్ నుంచి వచ్చింది. అవి ఫారెన్ టెక్స్ట్, ఇండిజినస్ టెక్స్ట్, ఇన్స్క్రిప్షన్స్ అండ్ కాయిన్స్ అండ్ మెటీరియల్ రిమైన్స్. ఇప్పుడు వాటిని 1 by 1 చూద్దాం మనం. ఫస్ట్ మనకి ఫారెన్ అకౌంట్స్ అనమాట. సెవెరల్ ఫారెన్ టెక్స్ట్ ప్రొవైడ్ ఇన్సైట్స్ ఇన్ టు ద హిస్టరీ ఆఫ్ శాతవాహనాస్. ఫస్ట్ వన్ వచ్చేసి ప్లినీ న్యాచురల్ హిస్టరీ, రిటర్న్ ఇన్ లాటిన్ అరౌండ్ 72 AD. This work details the 30 fortified cities of Andhras and their military strength, as well as information about foreign trade with Roman Empire during Satavahana period. Pliny was a native of Rome. ఫస్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఏంటి అంటే ప్లినీ న్యాచురల్ హిస్టరీ అనమాట. అరౌండ్ 72 ADలో లాటిన్ లాంగ్వేజ్లో ఈ వర్క్ రాశాడు. ఇందులో ఆంధ్రస్కి సంబంధించిన 30 fortified సిటీస్ గురించి, వాళ్ళ మిలిటరీ స్ట్రెంత్ గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అలాగే శాతవాహన పీరియడ్లో రోమన్ ఎంపైర్తో ఫారెన్ ట్రేడ్ జరిగిందని కూడా తెలుస్తుంది. సో ప్లినీ అకౌంట్ మనకి మెయిన్లీ సిటీస్, మిలిటరీ స్ట్రెంత్ అండ్ రోమన్ ట్రేడ్ గురించి చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ. దిస్ టెక్స్ట్ రిటన్ ఇన్ 60 AD by an anonymous Greek sailor from Alexandria. Contains information about the major ports of the Andhra and the steady trade relations the Satavahanas maintained with the Roman Empire. It refers to Machilipatnam as Masula or Mosolia. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ సోర్స్ ఏమంటున్నారంటే పెరిప్లస్ ఆఫ్ ది ఎరిథ్రియన్ సీ. ఇది అరౌండ్ 60 ADలో రాసిన ఒక గ్రీక్ వర్క్ అనమాట. ఇది ఒక ఫేమస్ హిస్టోరియన్ రాసిన బుక్ ఏం కాదు, అలెగ్జాండ్రియాకి సంబంధించిన ఒక గ్రీక్ సెయిలర్ రాసిన అకౌంట్ ఇది. ఇందులో ఆంధ్ర రీజియన్లో ఉన్న ఇంపార్టెంట్ పోర్ట్స్ అండ్ ట్రేడ్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది. ఎస్పెషల్లీ మచిలీపట్నాన్ని పెరిప్లస్లో మసులా ఆర్ మసాలియా అని మెన్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చి క్లాడియస్ టోలమీ జోగ్రఫీ, రిటర్న్ ఇన్ గ్రీక్ in the 2nd century AD. This work provides details about foreign trade and essential ports. The author Ptolemy was also native of Alexandria, Egypt, and is known for promoting the geocentric theory. Almost same అనమాట, పెరిప్లస్ ఆఫ్ ఎరిథ్రియన్ సీ లాగే ఈయన కూడా గ్రీక్ సంబంధించిన వర్క్ అనమాట. అండ్ 2nd century ADకి చెందిన ఆయన. ఈయన మెయిన్ డీటెయిల్స్ ఏం ప్రొవైడ్ చేశారంటే ఫారెన్ ట్రేడ్ అండ్ ఎసెన్షియల్ పోర్ట్స్ గురించి చెప్పారు. అండ్ టాలమీ కూడా అలెగ్జాండ్రియా, ఈజిప్ట్కి సంబంధించిన వాడే. సో మనకి ఫారెన్ అకౌంట్స్లో ప్లీనీ, పెరిప్లస్, టాలమీ ఇవి ఉన్నాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఇండిజినస్ అకౌంట్స్. న్యూమరస్ సెక్యులర్ అండ్ రిలీజియస్ టెక్స్ట్ ఫ్రమ్ ఇండియా ఆఫర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ ఇన్ టు ద శాతవాహనాస్. బోత్ సెక్యులర్ అండ్ రిలీజియస్ టెక్స్ట్ ఇంక్లూడింగ్ హిందూ, బుద్ధిస్ట్, జైన్ రైటింగ్స్ కంపోజ్డ్ ఇన్ ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ హ్యావ్ ప్లేడ్ ఎ క్రూషియల్ రోల్ ఇన్ డాక్యుమెంటింగ్ దేర్ హిస్టరీ. ఇండిజినస్ అంటే ఏంటంటే మన ఇండియాలో ప్రొడ్యూస్ అయిన సోర్సెస్ ఇవి. శాతవాహనాస్ గురించి హిందూ, బుద్ధిస్ట్, జైన ట్రెడిషన్స్కి సంబంధించిన టెక్స్ట్ మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాయి. ఈ టెక్స్ట్ మెయిన్లీ ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. ఇప్పుడు ఇంపార్టెంట్ టెక్స్ట్ చూద్దాం. ఫస్ట్ వచ్చేసి పురాణాస్ అనమాట, వేదిక్ టెక్స్ట్. వాయు పురాణ, మత్స్య పురాణ, విష్ణు పురాణ విచ్ డిస్క్రైబ్ ది జినాలజీ ఆఫ్ ది శాతవాహనాస్. ఈ పురాణాస్లో శాతవాహనాస్ జినాలజీ అంటే కింగ్స్ అండ్ దే లీనియేజ్ గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందనమాట. సో పురాణాస్లో ఈ జినాలజీ ఆఫ్ శాతవాహనాస్ గురించి చెప్పారు, అది గుర్తుపెట్టుకోవాలి మనం. అండ్ నెక్స్ట్ బుద్ధిస్ట్ జాతక స్టోరీస్ రిటర్న్ ఇన్ పాలీ లాంగ్వేజ్ allow for an understanding of the social and economic conditions during the Satavahana period. జాతక స్టోరీస్ పాలీ లాంగ్వేజ్లో రాశారు. అండ్ వీటి ద్వారా ఏంటంటే శాతవాహన పీరియడ్లో ఉన్న సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్ గురించి మనకు ఐడియా వస్తుంది. సో జాతక స్టోరీస్లో ఏం మెన్షన్ చేశారు అంటే సోషల్ అండ్ ఎకనామిక్ కండిషన్స్. అండ్ జైన్ టెక్స్ట్ కంపోజ్డ్ ఇన్ ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ ఆల్సో కంట్రిబ్యూట్ టు స్టడీయింగ్ ద హిస్టరీ ఆఫ్ ది శాతవాహనాస్. జైన్ లిటరేచర్ కూడా శాతవాహన హిస్టరీని అండర్స్టాండ్ చేసుకోవడానికి ఒక యూస్ఫుల్ లిటరేచర్ అనమాట. ఈ టెక్స్ట్ మెయిన్లీ ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ లాంగ్వేజెస్లో ఉన్నాయి. సెక్యులర్ టెక్స్ట్ లైక్
గత సప్తసతి బై హలాబ్, బృహత్ కథ బై గుణద్య, కామసూత్ర బై వత్స్యాయన provide insights into the history of Satavahana to some extent. సో ఈ సెక్యులర్ టెక్స్ట్ ఒక పొలిటికల్ హిస్టరీ బుక్స్ కాకపోయినా ఆ పీరియడ్లో ఉన్న సోషల్ అండ్ కల్చరల్ లైఫ్ గురించి కొంత ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి మనకి. నెక్స్ట్ ఇన్స్క్రిప్షన్స్. శాతవాహన హిస్టరీకి మోస్ట్ ఇంపార్టెంట్ సోర్స్లో ఇన్స్క్రిప్షన్స్ కూడా ఒకటి. అమాంగ్ 24 inscriptions issued by the Satavahana rulers written in Prakrit language and Brahmi script, some are eulogies and the rest are charitable donations known as land charters. సో శాతవాహన రూలర్స్ ఇష్యూ చేసిన అరౌండ్ 24 ఇన్స్క్రిప్షన్స్లో మేజర్ ఇన్స్క్రిప్షన్స్ ప్రాక్రిట్ లాంగ్వేజ్లో ఉన్నాయి అండ్ బ్రాహ్మీ స్క్రిప్ట్లో ఉన్నాయన్నమాట. మెయిన్గా ఈ కొన్ని ఇన్స్క్రిప్షన్స్లో కొన్ని యూలోజీస్ అండ్ కొన్ని ఏమో చారిటబుల్ డొనేషన్స్ గురించి మెన్షన్ చేయబడ్డాయి. అండ్ ఇవేంటో మనం డీటెయిల్గా తర్వాత చూద్దాం. ఫస్ట్, an inscription is a script engraved on a hard surface such as stone or metal on the walls of a structure. సో ఇన్స్క్రిప్షన్స్ అంటే ఏంటంటే ఒక స్టోన్ మీద ఆర్ మెటల్ బిల్డింగ్ వాల్స్ లాంటి హార్డ్ సర్ఫేసెస్ మీద ఎంగ్రేవ్ చేసిన రైటింగ్స్ అనమాట అవన్నీ. వీటిని మెయిన్లీ 3 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఫస్ట్ వచ్చేసి యూలోజీస్, దీనే మనం ప్రశస్తీస్ అంటాం. ఎడిక్స్, దీనే రాజాజ్ఞాస్ అంటాం. థర్డ్ది ల్యాండ్ చార్టర్స్ ఆర్ ధన శాసనాస్ అంటారనమాట. ఫస్ట్, ఏ యూలోజీ ఈజ్ అ పీస్ ఆఫ్ రైటింగ్ దట్ ప్రైజెస్ సమ్వన్ ప్రొఫౌండ్లీ. In Prashastis, the victories, the greatness and achievements of kings are recorded. Notably, examples include Allahabad inscription of Samudragupta, Nasik inscription of Gautamaputra Shatakarni, and Aihole inscription of Pulakeshin II. సో యూలోజీ అంటే ఏంటంటే ఒక పర్సన్ని ఎస్పెషల్లీ కింగ్ని చాలా గొప్పగా ప్రైజ్ చేస్తూ రాసిన రైటింగ్స్ అనమాట. సో ప్రశస్తిలో ఒక కింగ్ యొక్క విక్టరీస్, గ్రేట్నెస్, అచీవ్మెంట్స్ గురించి రికార్డ్ చేస్తారు. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ సముద్రగుప్త. సముద్రగుప్త ఏమో గుప్తా డైనాసిటీలో ఒక పవర్ఫుల్ రూలర్. అతని అలహాబాద్ ఇన్స్క్రిప్షన్లో సముద్రగుప్త చేసిన మిలిటరీ విక్టరీస్, డిఫరెంట్ కింగ్డమ్స్పై తన డామినెన్స్ అండ్ హిస్ అచీవ్మెంట్స్ గురించి డీటెయిల్గా మెన్షన్ చేశారనమాట. సో ఈ ఇన్స్క్రిప్షన్ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వడం కాదు, సముద్రగుప్త ఎంత పవర్ఫుల్ కింగ్, ఎన్ని విక్టరీస్ అచీవ్ చేశాడు అనే ఇమాజిన్ క్రియేట్ చేస్తుంది అనమాట ఇక్కడ. నెక్స్ట్ ఏమో నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. ఇది గౌతమ బాలశ్రీ రాశారనమాట. గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క మదర్ అనమాట ఈమెడ. తన సన్ గ్రేట్నెస్ని ప్రేర్స్ చేస్తూ ఇష్యూ చేయించిన ఇన్స్క్రిప్షన్ ఇది. ఇందులో గౌతమిపుత్ర శాతకర్ణి యొక్క విక్టరీస్, వాళ్ళ సేమ్ క్వాలిటీస్, అచీవ్మెంట్స్ని డిస్క్రైబ్ చేశారు. ఎస్పెషల్లీ తను శాకాస్, యవనాస్ అండ్ పహల్వాస్ని డిఫీట్ చేసిన పవర్ఫుల్ రూలర్ అని హైలైట్ చేస్తుంది. దేర్ఫోర్ నాసిక్ ఇన్స్క్రిప్షన్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ ప్రశస్తి ఆఫ్ గౌతమిపుత్ర శాతకర్ణి. థర్డ్ ఎగ్జాంపుల్ వచ్చి ఐహోల్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ పులకేషిన్ II. ఇది చాళుక్య రూలర్ పులకేషిన్ IIకి సంబంధించిన ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇందులో పులకేషిన్ II యొక్క మిలిటరీ అచీవ్మెంట్స్ అండ్ విక్టరీస్ని ప్రైజ్ చేశారు. ఎస్పెషల్లీ నార్త్ ఇండియన్ రూలర్ హర్షవర్ధనాన్ని నర్మదా రీజన్ దగ్గర అపోజ్ చేసి తన ఎక్స్పాన్షన్ని స్టాప్ చేశాడు. సో ఆ అచీవ్మెంట్ ఒక ఇంపార్టెన్స్ని ఇన్స్క్రిప్షన్లో మెన్షన్ చేశారనమాట. అండ్ ఎడిక్ట్స్. An edict is an official order or proclamation made by a king. All the inscriptions issued by King Ashoka are classified as edicts. ఎడిక్ట్ ఆర్ రాజాజ్ఞ అంటే ఏంటంటే కింగ్ అఫీషియల్గా ఇష్యూ చేసిన ఒక ఆర్డర్ అనమాట. ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారంటే అశోక ఇష్యూ చేసిన ఇన్స్క్రిప్షన్స్ని ఎడిక్ట్స్గా క్లాసిఫై చేస్తారనమాట. మరి అశోక ఇన్స్క్రిప్షన్స్ని ఎడిక్ట్స్ అని ఎందుకు అంటున్నారు? కళింగ వార్ తర్వాత అశోక తన ధర్మ ప్రిన్సిపల్స్ని పీపుల్కి కమ్యూనికేట్ చేయడానికి ఒక ఇన్స్క్రిప్షన్స్ని యూజ్ చేశాడనమాట. లైక్ పేరెంట్స్ని రెస్పెక్ట్ చేయాలి, ఎల్డర్స్ని రెస్పెక్ట్ చేయాలి, డిఫరెంట్ రిలీజియస్ని రెస్పెక్ట్ చేయాలి, అన్నెసెసరీ వైలెన్స్ అవాయిడ్ చేయాలి, యానిమల్స్ పట్ల కూడా కంపాషన్ ఉండాలి. ఇలాంటి మోరల్ అండ్ సోషల్ ఇన్స్ట్రక్షన్స్ని అశోక ఇన్స్క్రిప్షన్స్ ద్వారా పబ్లిక్కి కమ్యూనికేట్ చేశాడు. సో అవి ఒక కింగ్ నుంచి పీపుల్కి వచ్చిన అఫీషియల్ ఆర్డర్స్ కాబట్టి వాటిని ఎడిక్ట్స్ అని క్లాసిఫై చేస్తున్నారు ఇక్కడ. నెక్స్ట్ వచ్చి ల్యాండ్ చార్టర్స్, ధన శాసనాస్. అండ్ దిస్ టైప్ ఆఫ్ డాక్యుమెంట్ అవుట్లైన్స్ ద కండిషన్స్ అండర్ విచ్ ల్యాండ్ ఈస్ డొనేటర్ ఆర్ ఎండోవ్డ్, డిఫైనింగ్ ది recipient's rights and privileges. Generally, eulogies and edicts are issued by kings for public reading in places accessible to the people. However, land charters can be issued by either the king or individuals involved. Details of land endowments to priests or religious organizations are often inscribed on copper plates, leading to their designation as copper plate inscriptions. ల్యాండ్ చార్టర్ ఆర్ ధన శాసన అంటే ల్యాండ్ని డొనేషన్గా ఇచ్చినప్పుడు ఆ డొనేషన్కి సంబంధించిన కండిషన్స్ అండ్ రూల్స్ని రికార్డ్ చేసే ఒక డాక్యుమెంట్ అనమాట.
అంటే ల్యాండ్ ఎవరికి ఇచ్చారు, వాళ్ళకి ఆ ల్యాండ్ మీద రైట్స్ అండ్ ప్రివిలేజెస్ ఏంటి అని డీటెయిల్గా ఉంటాయి. యూజువల్లీ ప్రీస్ట్ ఆర్ రిలీజియస్ ఆర్గనైజేషన్స్కి ఇచ్చిన ల్యాండ్ గ్రాంట్స్ గురించి డీటెయిల్గా ఇన్స్క్రిప్షన్స్లో రికార్డ్ చేస్తారు. ఈ ల్యాండ్ డొనేషన్ డీటెయిల్స్ చాలాసార్లు కాపర్ ప్లేట్స్ మీద ఎంగ్రేవ్ చేశారనమాట. అందుకే వాటిని కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్స్ అని కూడా అంటారు. The study of inscription is known as epigraphy, while the branch that focuses on ancient writings found on inscription is called paleography. Both fields are branches of archaeology. ఇన్స్క్రిప్షన్స్ని స్టడీ చేసే ఫీల్డ్ని ఎపిగ్రఫీ అంటాం నార్మల్గా. ఏన్షియంట్ ఇన్స్క్రిప్షన్స్లో యూజ్ చేసిన ఓల్డ్ రైటింగ్ అండ్ స్క్రిప్ట్స్ని స్టడీ చేసే బ్రాంచ్ని పాలియోగ్రఫీ అంటారు. సో ఈ ఎపిగ్రఫీ అండ్ పాలిగ్రఫీ అనేది ఏంటంటే బ్రాంచెస్ ఆఫ్ ఆర్కియాలజీ అంటున్నారు. ఆర్కియాలజీ అంటే సింపుల్గా చెప్పాలంటే పాస్ట్లో పీపుల్ ఎలా లివ్ చేశారు, వాళ్ళు వదిలి వెళ్ళిన ఫిజికల్ రిమైన్స్ ఉంటాయి కదా, అవి స్టడీ చేయడం అనమాట. మనకి ఏన్షియంట్ పీరియడ్లో సంబంధించిన బుక్స్ ఆర్ రిటర్న్ రికార్డ్స్ అన్నీ దొరకవు కదా, అప్పుడు హిస్టోరియన్స్కి చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ గ్రౌండ్లో దొరికే ఆర్కియాలజికల్ రిమైన్స్ నుంచే వస్తుంది మనకి. So next, the most famous eulogies from the Satavahana period include Nanagarh inscription by Rani Naganika, which honors her husband Satakarni, and the Nasik inscription of Gautami Balashri, which praises her son Gautamiputra Satakarni. ఫస్ట్ ఏంటంటే నానాఘట్ ఇన్స్క్రిప్షన్, ఇది రాణి నాగనికకి సంబంధించిందనమాట. ఈ ఇన్స్క్రిప్షన్లో తన హస్బెండ్ సాతకర్ణిని హానర్ అండ్ ప్రైజ్ చేసిందనమాట. అండ్ సో దీన్ని మనం యూలోజీ అంటాం. అండ్ నాసిక్ ఇన్స్క్రిప్షన్, ఇదేమో రిటర్న్ బై లైక్ గౌతమి బాలశ్రీ, ఇదేమో వాళ్ళ సన్ని గౌతమిపుత్ర సాతకర్ని ప్రైజ్ చేస్తూ రాశారనమాట. బోత్ ఇన్స్క్రిప్షన్స్ వర్ ఇష్యూడ్ పోస్ట్మస్లీ. సో ఈ రెండు ఇన్స్క్రిప్షన్స్ ఏంటంటే చనిపోయిన తర్వాత ఇష్యూ చేసినవి అనమాట. ద ఇన్స్క్రిప్షన్స్ ఫ్రమ్ ద సాతవాహన డైనాసిటీ హ్యావ్ ప్రైమర్లీ బీన్ డిస్కవర్డ్ ఇన్ నాసిక్, కన్హేరి, నానాఘాట్, కార్లే అండ్ జునార్ ఇన్ మహారాష్ట్ర, యాజ్ వెల్ యాజ్ ఇన్ అమరావతి, ధరణికోట, నాగార్జునకొండ, మక్కదొన్ని, కొడవలి ఇన్ ఆంధ్రప్రదేశ్. సో శాతవాహన డైనస్టీకి చెందిన ఇన్స్క్రిప్షన్స్ని ఎక్కువగా మహారాష్ట్రలో ఉన్న నాసిక్, కన్హేరి, నానాఘాట్, కార్లే అండ్ జునార్లో ఎక్కువ ఉన్నాయన్నమాట. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న అమరావతి, ధరణికోట, నాగార్జునకొండ, మక్కదొన్ని అండ్ కొడవలిలో కూడా ఉన్నాయి అని చెప్తున్నారు. ఇన్ అడిషన్ టు శాతవాహనాస్ ఇన్స్క్రిప్షన్, హతిగుంప ఇన్స్క్రిప్షన్ of the king ruler Kharavela, ఇది 2nd century BC, and the Junagadh inscription of Saka king Rudradaman 2nd century AD, which is the first Sanskrit inscription in India, also provide valuable information about the Satavahanas. సో శాతవాహన ఇన్స్క్రిప్షన్సే కాకుండా మనకి చాలా ఇంపార్టెంట్ ఇన్స్క్రిప్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే 2nd century BCకి చెందిన కళింగ రూలర్ కారవేల రాసిన హతిగుంప ఇన్స్క్రిప్షన్ అండ్ 2nd century ADకి చెందిన సకా కింగ్ రుద్రదామన్ రాసిన జునాగఢ్ ఇన్స్క్రిప్షన్ అనమాట. ఇది ఇండియాలోనే ఒక ఫస్ట్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్ అని చెప్పొచ్చు, రుద్రదామన్ ఇన్స్క్రిప్షన్ అనేది. సో శాతవాహనాస్ గురించి కూడా చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఉన్నాయి వీటిల్లో కూడా.